ప్రతి వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అర్హత అనేది లేకపోతే, అర్హులముగా పరిగణించబడకపోతే చాలా మన చేతికి రాకుండానే పోతాయి. ఉదాహరణకు, ఉద్యోగము రావాలంటే ఆ కంపెనీకి నీ అర్హత ఏంటో నువ్వు చెప్పుకోవాలి. నీ అర్హత ఏంటో నువ్వు చెప్పుకోకపోతే, నువ్వు దేని కొరకైతే వెళుతున్నావో, లేదా వారికి కావలసిన అర్హత నీ దగ్గర లేకపోతే వాళ్ళు నీకేమివ్వరు? ఉద్యోగం ఇవ్వరు. అర్హత ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఒక స్థాయి వచ్చేంత వరకు పలానా ఆయన కొడుకుని, పలానా ఆమె మా తల్లి అని చెప్పుకుంటే సరిపోతుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఉద్యోగం కోసం పోతే, నేను మా ఊరి ప్రెసిడెంట్ గారి కొడుకుని, మా నాయన ఎమ్మెల్యే, మా అమ్మ సర్పంచు, ఏమి చల్లవు. నీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేదా? ఏం పత్రాలు? చదువు పూర్తి చేసినట్టు పత్రాలు ఉన్నాయా లేదా చూస్తారు, సర్టిఫికెట్స్. దాన్ని దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఏం అడుగుతారంటే, నీ అర్హత దేంట్లో చూస్తారంటే, నీకు ఎంత డబ్బు వస్తా ఉందో చూస్తారు. నీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నీ ఆర్థిక సామర్థ్యము ఎలాంటిదో చూస్తారు. అప్పుడు మీ నాయనకున్న మంచి పేరును బట్టి పిల్లనీరు, నీకున్న అర్హతను బట్టి, నీకున్న స్థాయిని బట్టి నీకు ఇస్తారు.